సో మీరు ఈ ఫుల్ లెంత్ పాడ్కాస్ట్ ఎపిసోడ్ కోసం లేజీ మసిల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దీని నుండి జనరేట్ అయిన షార్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ది ఆర్ఆర్ఆర్ షో క్లిప్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మిస్ అవ్వద్దు. మెన్ అండ్ ఉమెన్కి డిఫరెంట్ సెక్షువల్ నీడ్స్ ఉంటాయా అని అనిపిస్తుంది. ఎందుకంటే ఉమెన్ చాలా లేట్గా దే రీచ్ ఆర్గాజం. మెన్ చాలా ఫాస్ట్గా ఎండ్ గోల్కి వచ్చేస్తారు. మీరు అన్న 2 minutes, ఆ 2 minutesలోనే వాళ్ళు అక్కడికి రీచ్ అవ్వరు. That's where the foreplay come into the picture. That's the reason. సెక్స్ అంటే కొత్త కొత్త బిచ్చగాడు పొద్దరగడ్డ అన్నట్లు అలా మీద పడిపోయేసి పెనిట్రేట్ చేసేసి 2 minutesలో సెక్షువల్ యాక్టివిటీ చేసేసి అలా చేసేసారు అనుకోండి. బై దట్ టైమ్ ఫీమేల్ వోంట్ గెట్ ద సాటిస్ఫాక్షన్. ఇట్ ఈస్ ద ఫోర్ ప్లే ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అందుకే దాని విషయం మీద అందుకే చెప్తాను. ఫోర్ ప్లే అనేది నీకు ప్రాపర్గా ఉందనుకోండి, షీల్ గెట్ ద అరౌజల్, షీల్ గెట్ ద సెక్రీషన్స్ అండ్ దీస్ ఆర్ ఆల్ థింగ్స్ విల్ హ్యాపెన్. అంటే ఈ మీన్ వైల్లో షీల్ బి మీటర్ ఫిల్ అవుతూ ఉంటుంది అనమాట. దెన్ వన్స్ ఇఫ్ యూ ఇన్సర్ట్ అండ్ ఇఫ్ యూ డూ యాక్చువల్ సెక్షువల్ యాక్టివిటీ, దెన్ షీ విల్ రీచ్ ద గోల్ with the same time. So I don't see any గ్రేట్ అంటే దీంట్లో డిఫరెన్స్ ఉండదని అనుకోను. అంటే యాక్చువల్ ఈ ఫోర్ ప్లేలోనే బోత్ మేల్ అండ్ ఫీమేల్ విల్ గెట్ సమ్ సార్ట్ ఆఫ్ దేర్ సెక్షువల్ అంటే అపెటైట్ తీర్చుకుంటూ ఉంటారు బేసికల్లీ. అంటే కొన్ని సర్వేస్ నేను ఎప్పుడు చదివిన ప్రకారం ఏంటంటే అసలు కొంతమంది ఉమెన్కి అసలు ఆర్గాజం అంటే ఏంటో కూడా తెలియదు. పార్ట్నర్ యొక్క దీనిలోనే ఉంటుంది. అంటే దే డోంట్ హ్యావ్ జస్ట్ లైక్ మేల్ అనుకోండి. మేల్ వన్స్ ఎజాక్యులేట్ అయిన తర్వాత దాన్ని ఆర్గాజం అంటారు. ఫీమేల్ దే డోంట్ హ్యావ్ ఎనీ సంథింగ్ లైక్ దట్. దే కెన్ హ్యావ్ మల్టిపుల్ ఆర్గాజమ్స్ ఇన్ ఫ్యాక్ట్. ఈవెన్ ద ఒక సెక్షువల్ యాక్టివిటీలో they can have multiple orgasms. They don't దీంట్లో ఒకటండి, మేల్ ఈజ్ ద యాక్టివ్ పార్ట్నర్ అంటే సెక్షువల్ ఓకే. రెసిప్రోక్ అంటే రిసీవింగ్ అందులో ఉండేదాంట్లో ఫీమేల్ ఉంటుంది. సో ఇన్ఫ్యాక్ట్ అంటే మనకు ఎజాక్యులేట్ అయిన తర్వాత మళ్ళీ ఎరెక్షన్ రావడానికి టైం పట్టచ్చేమో, కానీ వాళ్ళకి అలా ఉండదు. దే కెన్ రిసీవ్ ద సెక్షువల్ యాక్టివిటీ అంటే ప్రొలాంగేషన్కు వాళ్ళకి ఏం అడ్డు రాదు. ఒక ఆర్గాజం తర్వాత మళ్ళీ ఇంకొక ఆర్గాజం వచ్చేదానికి కూడా వాళ్ళకు ఇది ఉంటుంది అన్నమాట. అంటే సోషల్ మీడియాలో కొన్ని మీమ్స్ ఏమొస్తుంటాయి అంటే ఉమెన్ ఆఫ్టర్ 4th రౌండ్ అని వాళ్ళు డాన్స్ చేస్తుంటారు ఫుల్ ఎనర్జెటిక్గా. మెన్ ఏమో ఇక కింద అలాంటిది ఏమి ఉండదు. యా అంటే కొందరు నా దగ్గరికి వస్తుంటారు. అంటే సార్ కొత్తగా పెళ్ళైన వాళ్ళల్లో, సార్ ఈరోజు నేను 5 times చేశాను, నాకు కొంతకాలం తర్వాత 2 times చేశాను, కొంతకాలం తర్వాత ఒకసారి కూడా చేయలేకున్నాను, నాకు ఆ 5 times కావాలి. ఆ 5 times చేయడం అనేది అన్యాచురల్లే. అంటే ఇట్స్ లైక్ అంటే వాడికి ఆ యొక్క థ్రైవ్ ఉంటుంది, ఆ యొక్క ఎనర్జీ ఉంటుంది కాబట్టి పర్ఫామ్ చేయగలుగుతాడు. కానీ యాజ్ ద డేస్ ప్రోగ్రెసెస్ అండ్ యాజ్ ద టైం ప్రోగ్రెసెస్ విల్ హ్యావ్ అంటే తెలియనిది మనకు తెలుసుకోవాలనుకున్నప్పుడు ఆ ఉత్సుకత ఉంటుంది. కానీ అంతే అలా అంతే. కానీ దెర్ ఈస్ నథింగ్ యాజ్ లాంగ్ యాజ్ యూ ఆర్ హ్యావింగ్ ఎ సెక్షువల్ డ్రైవ్ అండ్ యూ కెన్ దెర్ ఈస్ నథింగ్ అన్యాచురల్ అండ్ ఆన్ అన్ యావరేజ్ వన్స్ అ డే ఓకే అంటారా? లైక్ ఏం మీటర్తో అలా కూడా ఏమీ లేదండి. ఇఫ్ యు ఆర్ పర్ఫార్మింగ్ ట్వైస్ ఇన్ ఎ వీక్ యు ఆర్ రియల్లీ హ్యావింగ్ అ గుడ్ సెక్షువల్ డ్రైవ్ అని అంటాను.